అమ్మగారు, ఓ లక్ష్మమ్మ గారు, ఇస్త్రీ బట్టలు ఇస్తానన్నారు కదా. రా రా. ఏంటయ్యా, మొన్న ఎప్పుడో రమ్మంటే ఈ రోజు వచ్చావు. బట్టలన్నీ అలా ఉండిపోయావు చూడు. ఊరుకోండమ్మా, నాకు మీ ఇల్లు ఒకటే నేటి. కాలనీలో అందరికి మనమే కదా చేసేస్తాము. ఏం చేస్తావురా? ఇస్త్రీ గురుగారు, అయినా మీరేసి 4 జతలకి మీ ఇంటికాడికి రావడమే ఎక్కువ. మళ్ళీ మొన్న రాలేదు నిన్న రాలేదని పంచాయతీలు. ఏటి బాబు మాకిది? నేను అదే అడుగుతున్నాను. పొద్దున్నే మాకు ఏంటి పంచాయతీలు? అబ్బా మీరు ఊరుకోండి. ముందు నా బట్టలు ఇచ్చేయండి అమ్మా, అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. ఇస్తానులే గాని ముందు జత ఎంతో చెప్పు. ఏటమ్మా జతని కొత్తగా అడుగుతున్నారు? షర్ట్ అయినా ప్యాంట్ అయినా, లంగా అయినా లుంగి అయినా, ఏ శాల్తీ అయినా 15 రూపాయలే. ఏంటి సాల్తీ 15 రూపాయల? నీకు ఇచ్చే డబ్బుల్లో నేనే 10 రూపాయలతో బొగ్గులు కొనుక్కుని 9 ఇస్త్రీ చేసుకుంటా. అయితే ఆ 10 రూపాయలు నేనే ఇస్తాను. నా బట్టలు కూడా కొంచెం ఇస్త్రీ చేసి పెట్టండి. ఏం మాట్లాడుతున్నాయా? నేను నీకు ఇస్త్రీ చేయాలా? ఊరందరూ ఇస్త్రీ చేయాలా కనబడతాను? మేము అంటాం విజయ్. ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తే మీ అరిపని చెప్పించు కొట్టండి. పొద్దున బలెత్ బేరం దొరికింది. పోన్లేవే, ఆడు పోతే పోయాడు. ఆ ఇస్త్రీ ఏదో మనమే చేసుకుందాం. బాగుందండి సంబడం. మనమని నన్ను కలపకండి. చెప్పారుగా భారీ భారీ డైలాగులు. ఇదిగో ఈ చెంబులో బొగ్గేసుకొని మీరే ఇస్త్రీ చేసేయండి. లక్ష్మి, నాన్నగారు నాన్నగారు, ఈడొకడు నా ప్రాణానికి. ఏంట్రా? ఆ చెంబు పెట్టండి చేతిలో చిరాక. అంత అర్జెంట్ అయితే బాత్రూమ్కి వెళ్ళొచ్చుగా. అవునా, సరే పట్టుగా అయితే ఇది. ఇదేటండి ఎంత వేడిగా ఉంది? మరి ఇస్త్రీ చేసే సొమ్ము ఇంకెలా ఉంటది? ఇంతకీ హడావుడిగా అరుచుకొచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. మన కాలనీలో ప్రెసిడెంట్ ఎలక్షన్ పెడుతున్నారండి. మంచిదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈసారి ఎలక్షన్ లో ఓన్లీ ఆడవాళ్ళే పార్టిసిపేట్ చేయాలటండి. అయితే ఇప్పుడు నన్ను లేడీ గెటప్ వేసుకుని ఎలక్షన్ లో నించమంటావా ఏంటి? కాదు నాన్నగారు, ఆ పంకజం లేదు, ఆల్రెడీ వెళ్ళి నామినేషన్ వేసి వస్తుందంట. యు మీన్ అవర్ పంకజం? నాట్ అవర్ పంకజం, నైబర్ పంకజం. అయితే మరీ మంచిది, తలకోటేసి గెలిపిద్దాం. ఏంటి, నా ఫాదర్ అయ్యుండి నా ఎనిమికి ఫేవర్ చేద్దాం అనుకుంటారా? మీరు ఎలాంటి ఫేవర్లు అయ్యో చేస్తారనే నా ప్లానింగ్ లో నేనున్నాను. ఈసారి ఎలక్షన్ లో ఆ పొట్టి పంకజానికి పోటీగా మన మమతల మమ్మీని కూడా నిలబెడతా. లక్ష్మి, ఎలక్షన్స్ లో నిలబడ్డావా? ఈ సంవత్సరంలో నేను ఎన్న బెస్ట్ జోక్ ఇదేరా. నీలాంటి కాకులు ఎన్ని జోకులు వేసుకున్నా మా అమ్మని ఎలక్షన్ పోల్ లో నిలబెడతా. మీ అమ్మ పొయ్యి దగ్గర నించోమంటే నించోంటది గానీ పోల్లో అంటే కష్టమేరా. మీలా కష్టమన్న వాళ్ళందరికీ రేపు సిస్టమ్ మార్చి పెద్ద చూడండి. ముందు దాన్ని ఇంట్లో ఉండే మెనూని మార్చమనరా, తర్వాత మార్చేద్దరు సిస్టమ్ లో. మీరు ఎలాగే జోకులు చేస్తా ఉండండి. రేపు గెలిచాక గుంటలు పడిపోయిన మన కాలనీ రోడ్లు అన్నిటినీ అందరికీ మెంటలు తెప్పించేలా ఏం చేద్ది. దానికి మూకిళ్ళు అప్పడాలు ఇచ్చడమే రాదు, మళ్ళీ రోడ్లు వేయించేద్దాడు. రోడ్లు. నాన్నగారు, ఇదే మాట ఒకసారి వెనక్కి తిరిగి చెప్పండి. వెనక్కేట్రా, ఎటు తిరిగి చెప్పమన్నా చెప్తా. లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? మీరు బెస్ట్ జోక్ అని ఏదో నవ్వారు కదా, అప్పటి నుంచి ఉన్నా. నేనేదో సరదాగా అన్నానే. సరదా లేదు బురదా లేదు. ఒరే మను, మీ నాన్న ఎక్కిరించినందుకైనా మనం గెలిచి చూపించాలిరా. పదా నామినేషన్ వేద్దాం. ఏంటి వేసేది? అవతలంది పంకు, దాంతో పెట్టుకుంటే ఎగిరిపోద్ది పెంకు. కామోష్. లక్ష్మి అంటే వంటింటి కుందేలనుకున్నారా? వేటాడే తోడేలు. రే మడేలు, పదా నామినేషన్ వేద్దాం. మమ్మీ సారీరా, ఏదో ఫ్లోలో అనేసా. పదా. మామా, ఈసారి మా లవంగం కాలనీ ఎలక్షన్స్ లో ఆ పంకజం మీద పోటీగా మా అమ్మ నుంచి ఉంటుందిరా. నువ్వు వెంటనే మన కుర్రోళ్ళందరినీ తీసుకుని కాలనీ దగ్గరకు వచ్చే. ఏంట్రా, ఏంటాడు బాధ? వావ్, లక్ష్మి ఆంటీ ఫ్లవర్, పంకజం ఆంటీ ఫైర్. వీళ్ళిద్దరి మధ్య పోరు జోరే జోరు. నువ్వు ఇంకా లాగ్ చేస్తే జనాలకు కొడుతుంది బోరు. ఇదిగో ఎడిటర్, ట్రాన్సిషన్. ఎంత టైం అయింది, మా అవగాళ్ళు ఇంకా రాలేదేంటి? ఏంటి మావా లేటు? కుర్రోళ్ళని పట్టుకుని రమ్మంటే ఈ బరిగాని పట్టుకుని వచ్చావేంటి? ఇదిగో రా కుర్రాళ్ళు, ఇడు చోటు ఇడు మోటు, మా పిన్ని పిల్లలు. పిల్లి పిల్లల్లా ఉన్నారు. వీళ్ళు మీ పిన్ని పిల్లలేంట్రా? మా పిన్నోళ్ళు ఊరెళ్తూ వీళ్ళు మా ఇంట్లో చెల్లిపోయారా. అదే టైంకి నువ్వు కుర్రోళ్ళు కావాలని ఫోన్ చేసావు, అందుకే పట్టుకొస్తా. మామా, నేను కుర్రోళ్ళని అడిగింది పిల్లలు పిడుగులు షో చేయడానికి కాదురా, ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ చేయడానికి. ఆ ముక్క నువ్వు నాకు ముందు చెప్పాలి. సర్లే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? యు గైస్ క్యారీ ఆన్, ఐ విల్ బి బ్యాక్. అన్నోన్ నెంబరా, మనకెవరు చేస్తారబ్బా? కొంప తీసి సుల్తాన్ బాయ్ కాదు కదా. ఎందుకైనా మంచిది, కట్ చేద్దాం.
హలో హలో, అరే గోరా, ఇదేంటి ఇది కట్ చేసి వినిపించేస్తుంది? హలో హలో, ఎవరు? ఫోన్ లో కాదే గోడానికి చూడు. ఆంటీ ఏంటి గోడానికి నీటేనుగులా నుంచున్నారు? ఏంటి లక్ష్మి నాకు పోటీగా నామినేషన్ వేసిందంటగా, నా మీద గెలిచేద్దామని. యా, మరేమనుకున్నారు? లక్ష్మి ఆంటీయా మజాకానా? ఒకవేళ ఆవిడ గెలవాలని లేకపోయినా మేమందరం దగ్గరుండి గెలిపించేస్తాం. గెట్ రెడీ టు ఫేస్ ద డిఫీట్. ఒరే లఫూట్, వాళ్ళతో ఉంటే నీకు అన్ని హోల్సేరా మ్యాన్ హోల్. అదే నాతో ఉన్నావనుకో, నీకు హోల్స్ అన్ని పూర్తి చేసి నీకు తార్ రోడ్ ఏం చేస్తాను. వాట్ డూ యూ మీన్? ఐ మీన్, నేను ప్రెసిడెంట్ అయితే నువ్వేరా వైస్ ప్రెసిడెంట్. మన ఇద్దరం కుమ్మక్కయ్యి కాలనీని ఒక కుమ్ము కుమ్మేద్దాం. అంటే అందులో మను ముక్కుగాడు కూడా ఉంటారా? ఉంటారుగా, వాళ్ళైతే వంగబెట్టి కుమ్ము కుమ్మేద్దాం. పగలు ప్రతీకారాలు ఓకే, మరి పైసల సంగతి ఏంటి? నేను గెలిచాక వచ్చే ఫండ్స్ అన్ని మనమే. ఓ, అంటే టెంప్టింగ్, ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది. ఈ డీల్ నాకు ఓకే. అయితే వెంటనే గోడ దూకే. అవునంటీ, ఇంతకీ మన గుర్తేంటి? జగ్గు. వామ్మో, అంకులా, ఎక్కడా ఎక్కడా? జగ్గురా పిగ్గు. జగ్గా? ఓ మై ఆరెంజ్ లో రామ్ చరణ్. ఎస్, జగ్గే. ఆహా. ఒరే మను, నామినేషన్ అయితే ఏం చేసావు గానీ నెక్స్ట్ ఏం చేద్దాం? ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు. చీ, ఎప్పుడో తిండి గోళ ఏదోకి. ఇంతకీ మన గుర్తేంటండి? గరిటరా? అబ్బా, దాన్ని కొట్టి చెప్పాలా? ఇంతకీ ఆ గోరగాడేడు మామ 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట అయింది. మనకు అసలే అవతల బోల్డని పనులు ఉన్నాయి. పోస్టర్లు వేయాలి, ప్రచారాలు చేయాలి, ఇంటింటికి వెళ్ళి అమ్మా మాకు ఓటేయండి అని అడుక్కోవాలి. ఇన్ని పనులు పెట్టుకుని ఏడ్రాడు. ఉండు మామ, ఫోన్ చేస్తే. హలో, ఎవరే? నేను ముక్కు. కోనే రేతు? నేనే చిట్టు ప్రాణం ముక్కు. యో, ఇక నుంచి నో ముక్కు, ఓన్లీ డొక్కు. పార్టీ మార్చేసా, జెండా తిప్పేసా. ఇక నుంచి నైటీ పక్కనే నా డ్యూటీ. నేను పంకజం పార్టీ. దగా దగా మోసం. ముందు నువ్వు ఫోన్ పెట్టరా. నాకు ముందే తెలుసు మామ, వీడు ఇలా ట్విస్ట్ ఏదో ఇస్తాడని. ఆడు దుల్ఫా బ్రెయిన్ అయితే మన దుప్మా తిన్న బ్రెయిన్. ఆడేసిన ఎత్తులకు పై ఎత్తులేసి ఆ పంకజాన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం. మమ్మీ ముక్కు, లెట్స్ స్టార్ట్ ది గేమ్ ఆఫ్ థ్రోన్స్. జాతర కింద పడితే ఇరుగుతాయి బోన్స్. వచ్చేట్ నాన్నగారు, మీలాంటి లోకల్ కాకలై కూసినా విజయం ఈ చాకులదే. కాని 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 మీరు అలా చూస్తా ఉండండి నాన్నగారు. నేను అమ్మ రిక్షా ఎక్కి రోడ్ షో చేస్తుంటే మన కాలనీ రోడ్లన్నీ జనాలతో బ్లాక్ అయిపోతాయి. చప్పట్లు, ఏళ్ళు, కేకలు, కవ్వెంతులు. జనాలందరూ మను అన్నా అని ఎగబడుతుంటే ఒక మూల నుంచి చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. మను బాబు, నువ్వే రావాలి, నువ్వే కావాలి. వచ్చేస్తున్నా పదమావ. గెలుపు తలుపులు తీసుకుని మన కోసం ఎదురు చూస్తుంది. ఏంటి మామ ఒక్కడు లేడు? ఇందాకడంతా నీ ఇమాజినేషన్ మామ. సినిమాల్లోనే అలా వస్తారు, బయట మనం పిలిస్తే వస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టి ఓటేయమని అడగడమే. అయితే ఇంక లేట్ ఎందుకు మామ, ఇంటింటికి వెళ్ళి ఓట్ ఫర్ లక్ష్మి అని పెంట చేద్దాం. ఆంటీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ మనుగడ లోట్లు అడగడం స్టార్ట్ చేస్తారంట. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? పెనబెట్టి పెసరట్లు వేయండి, ఈ చివరి టిఫిన్ బండి ఎడదాం. మంచి ఐడియారా, గిరాకీ బాగుంటది, జనాల్లో కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఓ మై వంటలక్క, మనకి ఇప్పుడు కావాల్సిన అట్లు కాదంటీ, ఓట్లు. అదండి, మనం కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగేద్దాం. అడగండి. పిన్ని, వంకాయలు ఉన్నాయా? ఆంటీ, మీరు అడగాల్సిన వంకాయలు ఫ్రూట్లు కాదు, ఓట్లు. పిన్ని, ఓట్స్ ఉన్నాయా? ఓట్స్ లేవమ్మా, ఇప్పుడే మా మనవడు పాలు వేసుకొని తినేసాడు. లేవంట్రా, పద పక్కింటికి వెళ్దాం. అయ్యో ఆంటీ, మీరు ఉండండి. అయ్యో అక్కాయ్, మాకు కావాల్సినవి తినే ఓట్లు కాదు, వేసే ఓట్లు. మన పంకజం ఆంటీ కాలనీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుంది. మీ అమూల్యమైన ఓట్ని జగ్గు గుర్తుకేసి ఆవిడ్ని గెలిపించండి. తన ఇంట్లో ప్రెసిడెంట్ అయిపోతేనే పక్కింటి అడుగుతుంది, అలాంటిది ప్రెసిడెంట్ అయితే మాకేం చేస్తుంది? ఇప్పుడు అవన్నీ కాదు, ఓటు వేస్తారా లేదా? ఓటు కాదు, మీ మొహమ్మే గేట్ వేస్తాను, వెళ్ళండి. అబ్బా, బోనియే బొక్కడిపోయింది. మీకు కాలనీలో చాలా మంచి పేరు ఉందంటీ. ఏదో వాళ్ళ అభిమానం రా. నువ్వు ఒకటి, పక్కింటికి వెళ్దాం పదండి. హలో హలో, ఎవరైనా ఉన్నారా ఇంట్లో?
ఏంటి మావా ఫోన్ లో మాట్లాడుతున్నావు? అలా పిలిస్తే ఎవరు రారు, నువ్వు తప్పుకో. అమ్మా ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబా మీరు? అబ్బా స్వీట్ స్టోన్. అవును, తేనెలా తీయగా ఉంది. థ్యాంక్ యూ. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మన కాలనీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా అంకుల్, మీ ఓటు మన లక్ష్మి గారికి వేయాలి. లక్ష్మ, చీటిపాటి లక్ష్మ, అట్ల పని లక్ష్మ, టాటా కొట్టు లక్ష్మ, టాటా ఉప్పు లక్ష్మ, సీతమహాలక్ష్మ, రామలక్ష్మ, కామలక్ష్మ, మహాలక్ష్మ, ఏ లక్ష్మ అయ్యా? అలా చూస్తావేటమ్మా, చెప్పు. ఆ నన్ను అడుగుతావేంట్రా? నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే చెప్పు. కాలనీలో అంతమంది లక్ష్మిలు తెలిసింది మీకు, ఈ పిసినకోటి లక్ష్మి తెలీదా అంకుల్? తెలీదు. ఎవరివిడే? ఫోన్లే ఇప్పుడు తెలుసుకోండి, ఈవిడే పిసినకోటి లక్ష్మి. మీరు ఓటేసి గెలిపిస్తే అవుతుంది ప్రెసిడెంట్ లక్ష్మి. అవునా? ఓటుకు నోటు పథకం ఏం లేదా? ఓటుకు బూటు పథకం ఉంది, ఇమ్మంటారేటి? వద్దులే, ఏసేత్తా. ఆంటీ ఆంటీ ఆంటీ, అక్కడ ఎవరో పోయారు. అయితే మనకేంట్రా, పద పక్క నుంచి వెళ్ళిపోదాం. అబ్బా, అలాంటి చోట్లకి వెళ్ళి ఓదార్పు యాత్రలు చేస్తేనే ఓట్లు వేస్తారు. పదండి పదండి, గుంపులో కలిసి గోలెట్టేద్దాం. అయ్యా బామ్మాయ్, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయా బామ్మాయ్. బాబు బామ్మ ఇంకా బతికే ఉందమ్మా, ఇప్పుడు పోయిందా లాయన. సారీ అంకుల్, కమ్యూనికేషన్ మిస్టేక్. తాతయ్, అలా ముచ్చమో వేసుకొని చూస్తారు ఏంటంటే మీరు కూడా ఏడండి. తాతో తాత, నాకు ఓటేయకుండానే పోయావా తాతో తాత? రేపు ఓటేసాక చచ్చిపోవచ్చు కదరా తాతో తాత. తాత ఏంటి, దినం భోజనాలకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోకుండా పంకజం ఆంటీకి ఓటేసి గెలిపించాలా? ఎంత మంచోడు తాతో. నువ్వు చచ్చిపోతూ కూడా ఆంటీ గెలవాలనుకుంటున్నావు చూడు. మెట్టెక్కేసావు తాత, స్వర్గం మెట్టెక్కేసావు. ఇదిగా అందరూ విన్నారుగా, ఈ టెంట్ కింద ఉన్న వాళ్ళు అందరూ ఓటు పంకజం ఆంటీకే ఇయ్యాలని తాత చివరి కోరిక. సో అందరూ జగ్గు గుర్తుకే ఓటేసి మన ఆంటీని గెలిపించండి. వెంకట్రావు తాత అమర్ రహే, పంకజం ఆంటీ జీతే రహే. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఓట్లన్నీ మనకే పడేలా ఉన్నాయిరా. ఎక్కడ నేర్చుకున్నావు రాయి తెలివితేటలన్నీ? సాగు తెలివితేటలు అంటే ఇయే ఆంటీ. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను ఓడించే ఆడది ఇంకా పుట్టలేదురా గోరా. పదండి పక్కింటికి వెళ్ళి ప్రమోషన్లు చేసుకుందాం. అమ్మా ఈసారి తెలివి నీళ్ళు కాకుండా నీకేమన్నా తెలిసి నీళ్ళు ఉంటే చెప్పే, ఓట్లు అడగడం ఈజీగా ఉంటది. ఒరే మను, ఆ ఇంట్లో సుజాత అంటే నాకు తెలుసురా, పద వెళ్ళి అడుగుదాం. ఆంటీ గారు, ఆంటీ గారు. ఎవరు బాబు మీరే? ఏం కావాలి? ఆంటీ కావాలంకుల్. ఆంటీ లేదు కానీ నేను వచ్చాను కదా, నాకు చెప్పు. నాకు మీరొద్దు, ఆంటీ ఏ కావాలి. ఆంటీ రాదు కానీ నాతో మాట్లాడు. నో, నేను ఆంటీతోనే మాట్లాడతాను, నాకు ఆంటీ ఏ కావాలి. ఎరా కుర్రకొండ ముచ్చు, నీకు నా పిల్లం కావాల్సి వచ్చిందా? ఉండరా నీ మొహం ముగ్గుడు చేస్తాను. అబ్బా చే, అందుకే నేను ఆంటీని అడిగింది. అదిగో మళ్ళీ. ఆంటీ అక్కడ అడుక్కునేవాడు ఉన్నాడు, పదండి ఇల్లు ఓటు అడుక్కుందాం. వాడి దగ్గర ఏముంటదిరా చిల్లర తప్ప. ఆంటీ ఆంటీ ఆంటీ, బెగ్గర చేతిలో ప్లేటే కాదు ఒక ఓటు కూడా ఉంటది. అయినా ఎలక్షన్స్ లో దిగాక ఇల్లు చూపెత్తరాయనైనా అడుక్కునేవాడినైనా ఓటు అడక్క తప్పదు. పదండి. ఇదిగో బెగ్గర బాబాయ్, ధర్మం చేయండమ్మా. ధర్మం తర్వాత చేస్తాను గాని ముందు నువ్వు నాకు ఓటేసి ప్రెసిడెంట్ నుంచి ఓటా? ఓటేస్తే నాకేమిస్తారు? అడుక్కోవడానికి ఒక కొత్త ప్లేట్ కొనిస్తా. వెళ్ళాలమ్మా, నీ బొక్కలో ప్లేట్ కోసం నా ఓటు వేస్ట్ చేయను. నా దగ్గరే బోల్డని కొత్త ప్లేట్లు ఉన్నాయి, కావాలంటే 2 పట్టుకెళ్ళు. ఏం వద్దులే. అడుక్కునేవాడు సైతం అసహించుకునే ఫేస్ ఉన్న ఈ అందాల తార ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ పంకజం ఆంటీ. చాలేరా నీ పొగడతలు, పద. మావా ఎనిమిది సైడ్ స్కోప్ కరో. ఆంటీ శత్రు మొక్కలు ఎదురు పడుతున్నాయి. నేను ఒకళ్ళకి ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్, వాళ్ళకి నేను ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్. ఓడిచ్చి పడేస్తా. ఇలాంటి బొక్కల డైలాగులు ఇక్కడ చెప్పడం కాదు, వాళ్ళ ముందు చెప్తాం పదండి. పిల్లపగొడి గాళ్ళు వచ్చారు. మను ముక్కు అని మా ముక్కు చుట్టూ తిరిగేవాడు. ఏం మందు పెట్టావే? మా మందలో ఉండాల్సిన నీ ముందుకు వచ్చి ఎలా నిలబడ్డాడు? కొన్ని కాంబినేషన్స్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయిరా. ఊరి చార్మి అలాగో, ఈ గోరా పంకు అలాగా. వచ్చే అవుట్పుట్టే లైగర్, ఈ సాలా క్రాస్ బ్రీడ్. ఆఫ్రికన్ డాగ్ బ్రీడ్ ముఖం వేసుకుని క్రాస్ బ్రీడ్ అంటే ఏంట్రా మేము వచ్చిన చోటకే వచ్చారు? మా ఓటు బ్యాంకే దెబ్బేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడికి ఫస్ట్ వచ్చింది మేము, ఇల్లు మాది. మీ నాన్నకి ఇక్కడ ఏమైనా సెటప్ ఉందా? సెటప్? షటప్ యు ఇడియట్. శ్రీరాముడి తర్వాత అంతటి పతివ్రతుని పట్టుకొని సెటప్ అంటావా? సెటప్ గరిటిచ్చి కొట్టేస్తాను నిన్ను. వామ్మో, ఆంటీ ఆన్ ఫైర్. అయినా ఇక్కడికి ఫస్ట్ వచ్చింది మేము, ఇంట్లో ఓట్లు మావి. మీకన్నా ముందు మేము
ఇంట్లో ఓట్లు మాయే. కాదు మాయే. కాదు మాయే. కాదు మాయే. కాదు మావే. అబ్బా ఏంట్రా మాయి మాయి, ఒకసారి అటు చూడండి. ఇల్లు 6 నెలల నుంచి ఖాళీ, ఎవరు ఉండట్లా. వెళ్ళి అది ఆలంగప్పని అడగండి రా ఓటు. ఈ ఇల్లు లేకపోతే ఏంటి జగ్గు, మిగతా ఇళ్ళన్నీ నావే. అయితే ఊడ్చేసి రంగులేసేవే, ఎవడా పెడు? రే మను, ఎక్కువ చేసావంటే తిత్తి తీస్తా. ఏయ్! నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ అనుకున్నావే, ఫైటర్ ని గుద్ది పాడేస్తా. ఏంట్రా నువ్వు గుద్దేది? షేర్ ఆటో వచ్చి డొక్కు సైకిల్ గుద్దితే ఎలా ఉంటది తెలుసా? నేను గుద్దితే ఎలా ఉంటది, ముక్కుగా నడి చెప్తాడు కావాలితే. నా గురించి నువ్వు చెప్పుకుని, నీ గురించి నేను చెప్పుకుని రేసు మొదలు పెట్టొద్దు గోరా. ఎందుకంటే ఎలక్షన్స్ లో మమ్మల్ని అందుకోవడానికి మేమేం రన్నర్స్ కాదు, విన్నర్స్. రే మీ పని ఇప్పుడు కాదురా, రేపు నేను కాలనీ ప్రెసిడెంట్ అయ్యాక అప్పుడు చెప్తా. పంకజం అంటే మరీ స్పీడ్ అయిపో, మాకు స్టోరీ సగమే అయింది, ఇంకా సగం ఉంది, అందులో తేల్చుకుందాం. The next day. మావా మావా, ఏంటి మామ పొద్దు పొద్దున్నే నీ గోలే? ఒక్కసారి అటు చూడు, నువ్వే ఎగిరి పడతావు మూల. ఇది ఎక్కడ మాస్ ఎడిటింగ్ రా మామ? ఈ ఘోరమైన అమీర్పేట ఎడిట్లన్నీ ఆ ఘోరగాడివి అయ్యి ఉంటాయి. అవును మామ, ఏదో ఇళ్ళ విన్నర్స్ లాగా బ్యానర్స్ వేయించుకున్నారు. పెద్ద స్ట్రాటజీ ఇది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళు విన్నర్స్ అవడం కాదు, మనం రన్నర్స్ అయిపోతాం. అర్జెంట్ గా ఏదో ప్లాన్ వేయాలి. మామ, వాళ్ళు స్ట్రాటజీలతో కొడితే మన స్టేటస్లతో కొడతాం రే. వాట్ డు యు మీన్ రే? బ్యానర్ అయితే ఏముంది బొంగు, మహా అయితే ఇదిలో తెలుస్తుంది. అదే మనం వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్లు కొట్టామంటే కరోనా స్ప్రెడ్ అయినట్టు కాలనీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఒరే చిట్టి ప్రాణం, నీ చిట్టి పొరలో ఇన్ని హిట్ తోటలు ఉన్నాయా? ఏదో అప్పుడప్పుడు వాళ్ళ. వాయబ్బో మామా, ముందు నువ్వు ఆ సిగ్గుపడ్డం ఆపు, ఫోన్ తీసి మెసేజ్ టైపు. ఓకే ఓకే. సెండ్. ఏ చొక్క లేదు, మొక్క లేదు, దేవదాసులాగా కుక్క లేదు, ఏ నిరంజన్. ఏ చిక్కు లేదు, లక్కు లేదు, లైఫ్ లోన పక్క పెట్టే ముక్కు లేడు, ఏ నిరంజన్. ఇలా తలుచుకోవడం లేటు, వెంటనే మెసేజ్ పెట్టేస్తాడు. కాలనీ సభ్యులందరికీ నమస్కారం. ఈసారి లవంగం కాలనీ ఎలక్షన్స్ లో లక్ష్మి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ మెసేజ్ ని 16 మందికి షేర్ చేస్తే నైట్ 12 లోపు గుడ్ న్యూస్ వింటారు. బొక్కలే బొక్కలే లైట్ తీసుకుంటే మాత్రం దరిద్రం మీతో డిస్కో డాన్స్ ఆడుతుంది. దరిద్రమా? వామ్మో, ఇప్పుడు దాకా అది నాతో ఇచ్చిన డాన్సులు చాలు, ఇంకేయడం నా వల్ల కాదు. ఎందుకైనా మంచిది, మనం కూడా ఫార్వర్డ్ కొట్టేద్దాం. ఏంట్రా గోరా, ఏంటి ఏంటి మూమెంట్స్? మూమెంట్స్ ఏం కాదంటే సెంటిమెంట్స్. పాటించకపోతే తర్వాత రాసుకోవాలి ఆయింట్మెంట్స్. ఇంతకీ ఏంట్రా సెంటిమెంట్స్? వాట్సాప్ మెసేజ్ ఆంటీ 16 మందికి ఫార్వర్డ్ చెయ్యాలంట. మన వార్డులో 16 మందే ఏంట్రా, ఇంకా ఎక్కువ మందే ఉంటారు. ఓ, దీనికి ఎలా అర్థమైందా ఆంటీ? నేను చెప్పేది మన వార్డో, జనరల్ వార్డో, ఎమర్జెన్సీ వార్డో కాదు, వాట్సాప్ ఫార్వర్డ్. సర్లేరా, ఈ ఇయర్ కి వార్డులో కానిచ్చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే ఫార్వర్డ్లు. ఓ భీమలా నాయక్, మీరు ఏ స్కూల్లో చదివారు ఆంటీ? నేను స్కూల్కి వెళ్ళి పెరిగిన లేడీని కాదురా, సీరియల్ చూసి పెరిగిన కేడీని. ఏదైతే ఏంట్లేంటి బోడీ, ప్రమోషన్లు చేసుకుందాం పదండి. ప్రమోషన్ల కంటే ముందు పక్కింట్లో ఏం జరుగుతుందో చూద్దాం పదరా. మీకు ఎప్పుడు ఇదే పనేనా ఆంటీ? కొంచెం కూడా బోరు కొట్టదా? అయినా నా పేరేంటి, పక్కింటి పంకజం. పక్కిల్లి లేనిదే ఈ పంకజం లేదు. అయినా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నాకు ముద్ద దిగదరా గోరా. ఓ ఐ సీ. కమాన్ లెట్స్ సీ. మావా, మన పార్టీ ఎజెండాలో ఏం పెడతాంరా? ఏంట్రా జోకర్స్, పొద్దున్న ఆఫర్స్ లేదో ఆలోచించేస్తున్నారు. అంటే మన పార్టీకి ఏజెండా పెడితే బాగుంటుందని. ఒరే ముక్కు మావా, నేను అన్నది జెండాలు గండాలు కాదురా, ఎజెండా అంటే మంచి పేరు. ఒరే, ఎజెండా అంటే జెండావో పేరో కాదురా, ప్రజల కోసం మీరు పార్టీ నుండి ఏం చేస్తారో వాటన్నిటినీ కలిపి ఎజెండా అంటారు. ఓ, ఈ మధ్య అలా కూడా అంటున్నారా? ఎజెండా అంటే ఎజెండా, ఒక ఫెలోస్ పక్క తప్పుకోండి. అబ్బబ్బా, ఏంట్రా పొద్దు పొద్దున్న మీ తండ్రి కొడుకులు గొడవ? ఏం లేదమ్మా, మన పార్టీ ఎజెండాలో ఏం పెడదాం చెప్పు. అది ఇది ఎందుకురా, మల్లె మొగ్గల సీరియల్ పెట్టేద్దాం. సీరియల్ పెట్టడానికి ఇది టీవీ కాదే. ఐడియా, మనల్ని గెలిపించిన లేడీస్ అందరికి మల్లె మొక్క సీరియల్ రోజంతా టెలికాస్ట్ అయ్యేలా చేద్దాం. అబ్బా,
అలాగైతే నాకు నేనే ఓటేసుకుంటా. ఓ మై పిచ్చి మమ్మీ, ఈసారి లేడీ సీరియల్ చూసేటప్పుడు పిల్లలు సినిమా చూస్తాం, పెద్దోళ్ళు క్రికెట్ చూస్తాం అంటే వాళ్ళ కనెక్షన్లు కట్ చేస్తాం. ఓన్లీ సీరియల్ మాత్రమే వచ్చేలా సెట్ చేస్తాం. పిల్లలకి పాకెట్ మనీలు ఇస్తాం, ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తాం. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? అలా చెప్తాం కానీ చెయ్యం. అయినా చెప్పినవి అన్ని చేసేస్తే మనం పొలిటికల్ లీడర్స్ అవ్వం, చెట్టు కింద బెగ్గర్స్ అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు మామ? ఇంకా ఫ్యాక్షన్ సినిమాలా లాగ్ చేయకుండా యాక్షన్ లో దూకేద్దాం. ఆంటీ మనకు కూడా అర్జెంట్ గా ఎజెండా కావాలి. ఉండు ఇప్పుడే వస్తా. ఆంటీ ఆంటీ ఎక్కడికి? అదేదో కావాలన్నావు కదరా, పక్కింట్లో అడిగి తెస్తాను. ఓ మిర్జాపూర్ లో మున్నాబాయ్, ఇది పక్కింట్లోనే ఎదురింట్లోనే అడిగి తెచ్చేది కాదంటీ, మనం తయారు చేసుకునేది. ఓహో, ఏంటి వాటర్ ట్యాంక్ నిండిపోయినట్టుంది, అర్జెంట్ గా వెళ్ళి కొల ఇప్పేలి. ఉండండి ఆంటీ ఇప్పుడే వస్తాను. ఒరే ఆగరా, నేను కూడా వస్తాను. ఇది ప్రమోషన్ పని కాదంటీ, పర్సనల్ పని. నాకు చెప్పకుండా దాచుకున్నంత పర్సనల్ ఏంట్రా నీకు? బాబా పాట పాడాలంటీ. పాటే కదరా, కలిసి పాడదాం. ఓ ప్యాంట్లో నా యాంటు, ఇది గొంతిప్పి పాడే పాట కాదంటీ, ప్యాంట్ ఇప్పి పాడే పాట. చిచి డట్టి ఫెల్లో ఇల్లు. గలగల పారుతున్న గోదారిలా, జల జల పారుతుంది గొడ మీదలా, నా కోసమై నువ్వలా ఓ నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. అమ్మయ్యా, ఉన్న నప్పులు ఒకేసారి తీర్చినంత ప్రశాంతంగా ఉంది. వావ్, ఇలాంటి క్రియేటివ్ థాట్స్ నాకే వస్తాయేమో. ఐ షుడ్ షేర్ ఇట్ విత్ సంబడియా. ఒరే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ కరెక్ట్ టైంకి వచ్చారు అంకుల్. ప్రమోషన్స్. ప్రమోషన్సా? ఎక్కడరా? ఇతర కాదు అంకుల్, ఉదర్ దేక్. చిచ్చిచ్చి ఏంట్రా ఇది? ప్రమోషన్ అంకుల్, ఎలాగో వృధాగా పోయేది, వేస్ట్ చేయడం ఎందుకని ఇలా ప్రమోషన్ కోసం వాడేసా. ఎలా ఉంది మన థాట్? నీ థాట్ ఎవరెస్ట్ లా ఉన్నా యాక్టివ్ వరస్ట్ గా ఉంది. అయినా మా ప్రమోషన్స్ చూసి మేము గెలిచేస్తామని మీకు కుళ్ళే. మీకు కావాలితే మీరు కూడా రాసుకోండి, ఆ గోడ పక్కన బోల్డ్ అంత ఖాళీ ఉంది. కానీ నేను నీకులా ఖాళీగా లేను, నాకు బోల్డ్ అంత పని ఉంది. పగదప్పకా. ఒరే గోరా, నీ పాటలు పాడడం అయిపోతే వెళ్ళి ఓట్లు అడగడం స్టార్ట్ చేద్దాం. ఓకే టేక్ దట్ జగ్గు, లెట్స్ గో అండ్ బెగ్. ఇదిగో బాబు, రేపు కాలనీ ఎలక్షన్ లో నీ ఓటు నాకే వెయ్యాలి. ఈ జగ్గు గుర్తుకే ఓటు గుద్దేయాలి. ఎవరు గ్రాంతరాజ్ కప్పలా ఉన్నా ఎలా? ఏంట్రా, మనల్ని ఎవడు ఇక్కడ పట్టించుకోవట్లేదు. జనాలు అంతే ఆంటీ, మనకి అటెన్షన్ కావాలంటే టెన్షన్ క్రియేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆంటీ ఆంటీ ఆంటీ, అక్కడ ఎవడో కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టున్నాడు. అదండి ఆయన కాపాడి జనాల్ని నైస్ గా ఐస్ చేసుకొని మన ఓట్స్ కోసం యూజ్ చేసుకుందాం. ఈడేంట్రా నేల మీద పడుకుని పోయాడు, ఉన్నాడా పోయాడా? ఆంటీ ఆడు పడుకుంటే ఏంటి, పకోడీ తింటే ఏంటి, మనకు కావాల్సింది పబ్లిసిటీ. ఈ న్యూస్ విని షేక్ అయిపోయి హోల్ సిటీ. అయితే ఇప్పుడు ఏం చేయనురా? ఆడి మీద ఎక్కి సిపిఆర్ చెయ్యండి. సిపిఆర్ ఏంట్రా? ఓ మై శంకర్ దాదా ఎంబీబీఎస్, మీరు సినిమాలు చూడరా? ఇలా పడిపోయినప్పుడు గుండె మీద గిబి గిబి అని గుద్దితే అలా లెగుతారు. ఓస్ అంతేనా? ఇప్పుడు చూడు, చపాతి పిండిని గుద్దినట్టు గుద్దేస్తాను. వర్కౌట్ అవుతుందిరా, ఇంకొంచెం గట్టిగా గుద్దేస్తాను. వేయండి వేయండి, బటిస్టా బటిస్టా బాంబు వేయండి. ఏమైంది బాబు, కనబడట్లా? మన పంకజం ఏంటి వైద్యం చేస్తుంది. ఎవరో దారిని పోయే దానయ్య కళ్ళు తిరిగి పడిపోతే ఆయన ప్రాణాలకు తెగించి ఆయనే కాపాడుతుంది. అయ్యో ఊపిరాట్లేనట్టుంది. ఆంటీ నోట్లో నోరు పెట్టి ఓదండి. కామ్గా కూర్చోవే, నీ గురించేగా చేస్తుంది. నా మానాన్ని నేను క్వార్టరైజ్ పడుకుంటే ఎవర్రా మీరంతా? బతికేశాడు. రేపు అమ్మ తిను, ఇంకా బయలుదేరు. గణిత శాస్త్రంలోనే ఇది ఒక మెడికల్ మిస్టరీ. పంకజం ఆంటీ క్రియేట్ చేసింది హిస్టరీ. మహానుభావురాలు టైంకి వచ్చి బాగా కాపాడింది. చూశారు కదా మన పంకజం ఆంటీ విన్యాసాలు. ఆపదలో ఎవరున్నా అర సెకండ్ లో ముందుంటది. సో అందరూ మీ ఓట్లను మన పంకజం ఆంటీ కేసు గెలిపించి ఆవిడ కాలనీ ప్రెసిడెంట్ చేశారంటే మన కాలనీకి స్పెషల్ స్టేటస్ తెచ్చేస్తది. ఓట్ ఫర్ పంకజం, ఓట్ ఫర్ పంకజం, ఓట్ ఫర్ పంకజం, ఓట్ ఫర్ పంకజం. రే మామా, చూసావా ఈ పంకజం జనాలను ఎలా గోల్మాల్ చేస్తుందో? ఈ దెబ్బతో దీని క్రేజ్ బాగా పెరిగిపోయిందిరా. అవును మామ, మనం కూడా మీ సెంటర్ లో మీటింగ్ పెట్టి ఆంటీ గురించి హైప్ లేపుదాం. దెబ్బకి దీని షేప్ మారిపోద్ది. పంకజం ఆంటీ, జనాల్లో మీ ఊపు చూస్తుంటే మన గెలుపు ఫిక్స్ అయిపోయింది అన్నట్టుంది.
ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోండి. అవునరా, ఈ పక్కింటి పంకజం ప్రెసిడెంట్ పంకజం అవబోతుంది. ఈ టైంలోనే మన బల ప్రదర్శన చూపించాలి. బలప్రసాదం ఏంట్రా, ఏ గుళ్ళో పెడతారు? అయ్యో, అది ప్రసాదమో భోజనమో కాదంటీ, బల ప్రదర్శన. ముందు పదండి, ఆ మనుగడలు ఏం చేస్తున్నారో చూద్దాం. అమ్మా, నీ స్పీచ్ తో వాళ్ళు గోపల గుయ్యమనేలా కొట్టాలి, ఓట్లన్నీ మనమే కొల్లగొట్టాలి. అయితే కొట్టేస్తాను వాళ్ళని. ఓ అలా అనేవు, తిరిగి మనల్ని కూడా వేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని మాట్లాడు. ఒరే గోరా, వీళ్ళు సభ పెట్టేశారా, పద మనం కూడా పెట్టేద్దాం. మళ్ళీ సభ ఎందుకంటే డబ్బులు బొక్క, వాళ్ళు ఎలాగో వేసారుగా, దాని మీద ఎక్కి మాట్లాడేద్దాం పదండి. ఇదిగో బాబాయ్, ఓ మైకి. హోల్డే హోల్డే. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే ఎలక్షన్ పెడితే వేరే ఆప్షన్ లేకుండా మన పంకు అంటేనే గెలిపించేలా ఉన్నారు. సభ పెట్టింది మేము, వాళ్ళందరూ వచ్చింది మా కోసం. మీ అందరినీ చూస్తుంటే మా గెలుపు ఎల్ఈడి బల్బులా మెరుస్తూ కనిపిస్తుంది. పంకజాన్ని కనుక ప్రెసిడెంట్ చేస్తే కొండల పట్ట రోడ్లన్నీ గంటల్లో ఏం చేస్తుంది. పంకజం వేసేది రోడ్లు కాదు, రాడ్లు. పంకజం పవర్ లోకి వస్తే మీ ఇంటికి పవర్ కట్టే ఉండదు. మీ ఇళ్లలో వాటర్ 24 గంటలు వస్తూనే ఉంటాయి. అది ప్రెసిడెంట్ అయితే ఇళ్లలో కాదు, నీ కళ్ళల్లో వస్తాయి నీళ్లు. ఇప్పుడు మన కాబోయే ప్రెసిడెంట్ పంకజం గారు మాట్లాడతారు. రే చప్పట్లు కొట్టండి రా. ఎవరన్నారు వైజాగ్ లోనే సముద్రం ఉందని? ఈ రోజు మన లవంగం కాలనీలో కూడా కనిపిస్తుంది జనసాంద్రం. ఎలా ఇచ్చా? నాకదే జనాలకి ఇవ్వండి. మై డియర్ ప్రజలారా, నన్ను గనక ఓటేసి గెలిపిస్తే మీ గడపకి టేకులా, మీ గోడకు మేకులా, మీ ఇంటికి రేకులా, మీ చెట్టుకి ఆకులా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటా. అది అందుబాటులో ఉండే రకం కాదు, అందుని అన్ని లాగేసుకునే రకం. అంటే పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి, పదవి పొందాలంటే 1000 హామీలు ఇవ్వాలి. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. నన్ను గెలిపిస్తే చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇస్తా, ముసలోళ్ళకి బ్లాక్ లైట్లు ఇస్తా, పెళ్ళైన కొత్త జంటలకి హనీమూన్ టికెట్లు ఇస్తా. అమ్మా అమ్మా, ఏంట్రా? అదో పక్క స్పీచ్లు ఇచ్చేస్తుంటే నువ్వు అలా స్పీచ్లెస్ గా ఫోన్ లో ఏం చూస్తున్నావే? కూల్ స్టార్ లో కోడల పిల్ల సీరియల్ చూస్తున్నాను రా. ఎంత సీరియస్ గా ఇక్కడ సభ జరుగుతుంటే నీకు సీరియల్ కావాల్సి వచ్చిందా? యూ సిల్లీ మమ్మీ. ఇంకా మైక్ కట్టుకుని స్పీచ్ ఇవ్వడానికి అదేమన్నా ఝాన్సీ లక్ష్మి ఏంటి? ఆఫ్టర్ ఆల్ పిసినగొట్టు లక్ష్మి. ఈ స్పీచ్లు గట్టా నీకెందుకే, వెళ్ళి పీసు మిఠాయి తిను. ఎలాగో రేపు ఎలక్షన్ లో గెలిచేది నేనే. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి గెలవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా? పిసినుగొట్టు లక్ష్మి అడ్డా. వసే పంకజం, హామీలు ఇస్తే నమ్మేలా ఉండాలి, ఉమ్మేలా కాదు. ఇది ఇచ్చే పిచ్చి హామీలు నమ్మితే చిక్కుకొనేది మీరే. ఇడ్లీలో చట్నీలా, పులిహారలో పల్లీలా మీకెప్పుడు తోడుండేది నేను. మీకు ఆకలేస్తే అన్నాన్ని నవ్వుతా, దాహం వేస్తే థమ్సప్ నవ్వుతా, జ్వరం వస్తే డోలో నవ్వుతా. ఏమంటే సూపర్ మార్కెట్ ఏమైనా పెడుతున్నారా? సైడ్ డైలాగులు వేసావంటే దవడ సైడ్ అయిపోద్ది. నేను పంచి డైలాగులు వేయగలను, మంచి పనులు చేయగలను. నాకు కావాల్సింది మీ చప్పట్లు కాదు, మీ ఓట్లు. వడ్డించేటప్పుడు గరిట కోసం చూసినట్టు మీరు ఓటు వేసేటప్పుడు కూడా గరిట కోసమే చూడాలి. నన్ను గెలిపిస్తే అభివృద్ధికి మార్గం వేస్తా, ఈ లవంగం కాలనీని ఒక స్వర్గం చేస్తా. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని వాళ్ళ కోసం కనలేదంటే జనం కోసం కన్నారు. తిప్పండి అంటే మీసం, చిచి మీసం లేదు కదా, తిప్పండి అంటే గరిట. వింటర్ తర్వాత వస్తుంది సమ్మరు. మా మమ్మీయే ఎలక్షన్ లో విన్నరు. వసే పంకజం, రేపు పోలింగ్ బూత్ లో చూసుకుందామే, నీ ప్రతాపమో నా ప్రతాపమో. ఏంటంటే ఇది ఒక్క స్పీచ్ తో వాళ్ళు జనాల్లోకి రీచ్ అయిపోయారు. మీరు ఇలా ఓడిపోయే టీం కోచ్ లా నుంచుంటే లాస్ట్ కి మనం ఏ బీచ్ లోనో పాచి అమ్ముకోవాలి. పాచి అమ్ముకోవడం కాదురా, పిచ్చెక్కించే ఐడియా ఒకటి వచ్చింది. ఈ దెబ్బతో నేను ప్రెసిడెంట్ పదవి గెలవడమే కాదు, పిసినగొట్టు భవనం పునాదులు కూడా కదిలిపోతాయి. ఇందు మూలంగా లవంగం కాలనీ యావత్ ప్రజలకి తెలియజేయింది ఏమనగా, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో మన పిసినుగొట్టి లక్ష్మి గారు భారీ మెజారిటీతో గెలుపొందారు. మనం గెలిచేసాం. అమ్మా, ఇక నుంచి నువ్వు పిసినుగొట్టి లక్ష్మివి కాదమ్మా, ప్రెసిడెంట్ లక్ష్మివి. అవునరా మను, నా గెలుపుకు తలుపులు తీసింది నువ్వే. నువ్వు లేకపోతే ఈ రోజు నేను విన్ అయ్యేదాన్నే కాదు. శివగామి ముందు బాహుబలి ఉండే రాజ్యాన్ని నడిపించినట్టు ఈ కాలనీని అభివృద్ధి బాటలో నువ్వే నడిపించాలి. అమ్మా, ఇట్స్ మై ప్లెజర్. యు డోంట్ టేక్ ప్రెషర్. అవుట్ సైడ్ వెరీ హాట్ వెదర్.
నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక నుంచి కాలనీ నేను చూసుకుంటా. సూటు లైట్ గా టైట్ అయినట్టుంది. మిస్టర్ ప్యూన్. అయ్యా చెప్పండి అయ్యా. ఈ సూట్ కొంచెం టైట్ గా ఉంది, నువ్వు అర్జెంట్ గా రేమండ్ కి వెళ్ళి ఈ డైమండ్ కో సూట్ తెచ్చి. నిన్నే కదయ్యా కొన్నారు. జస్ట్ డూ వాట్ ఐ సే, బ్లడీ ఇడియట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మిస్టర్ పిఏ ముక్కు, వాట్ ఈస్ మై షెడ్యూల్ టుడే? నథింగ్ సార్, యాజ్ యూజువల్. స్లీప్ ఈట్ రిపీట్, స్లీప్ ఈట్ రిపీట్. ఓ, నువ్వు ముందు ఫోన్ పెట్టు. స్క్రాప్ స్క్రాప్ స్క్రాప్, చుట్టూ స్క్రాప్ స్క్రాప్ పీపుల్. ఒరే మను, రే మను. వాట్ మామీ, మనం రిచ్ అయినా నువ్వు ఇలా పిచ్చిగా అరవడం మానలేదు. సచ్చినోడా, ఏంట్రా పొద్దున్నే పిచ్చి పిచ్చి కలలు కంటున్నావు? ముందెళ్ళి ఆ చెత్త పడేసిరా. ఏంటి సడన్ గా అడ్రస్ మారిపోయింది? ఇదంతా కళ. ఓ మై గాడ్, ఎందుకిలా? తిన్నది అరక్కెలా. ముందు నువ్వు వెళ్ళి చెత్త పడేసి రెడీ అవ్వు. అసలే ఇవాళ ఓటింగ్ వేసే రోజు. అవునమ్మా, త్వరగా వెళ్ళి జనాలతో ఓట్లు గుద్దిచ్చేద్దాం, ఆ పంకజం గోరాగాన్ని ఓడిచ్చేద్దాం. ఏంటంటే నిన్న గంగూబాయిలా డైలాగులు కొట్టి ఇప్పుడేమో గండు పిల్ల గమ్మునున్నారు. గండు పిల్లి లేదు, బొండుమల్లి లేదు, వాళ్ళ బెండి ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాను. పునాదులు కదిలిచ్చేస్తా అన్నారు, సమాధులు లేపెత్తా అన్నారు. మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు గెలిచేసి పాలిచ్చేస్తారు. వాళ్ళు పాలిచ్చేస్తారో పెరిగిచ్చేస్తారో తెలియదు కానీ ఇప్పుడే మంచి ఐడియా వచ్చింది కదా, వాళ్ళ కొంపలో కుంపటెట్టేద్దాం. బాబు, ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి? రౌండ్ గా ఉన్నాయండి. నేను అడిగింది సైజుల గురించి కాదు, రేట్ల గురించి. 50 రూపాయలండి. ఎన్ని కేజీలు వేసుకుంటారా? 2 3? అన్న వద్దులే గాని ఓ 100 గ్రాములే. అయ్యి బాబు, 100 గ్రాములు ఏంటండి? ఓ పాయ వస్తుంది. ఏంట్రా పొద్దున్నే జగ్గుతో గొడవ ఏంటి? నైట్ పెగ్గ పడలేదా? తనకేం కావాలంటే ఇచ్చే, ఆ బిల్ నాకు ఇచ్చే. ఏంటి మ్యాటర్? పొద్దున్నే పూసేస్తున్నావు బట్టరు? బెటర్ కాదు, బెటర్ సొసైటీ కోసం ఇలా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటా. ఇంతకీ దేనికోసం ఈ హెల్ప్? గెలుపు కోసం. లక్ష్మి మంచితనానికి అందరూ తనకే ఓటేస్తారు. లక్ష్మీయే కాలనీ ప్రెసిడెంట్ గా గెలిచేస్తుంది. నాకు ఒక్క ఓటు కూడా రాకపోతే నా పరువు పోతుంది జగ్గు. దానికి నేనేం చేయను? నీ ఓటు నాకే ఇయ్యాలి. లక్ష్మి చేతిలో ఓడిపోయిన బాధ కాకుండా నీ ఓటు నాకే పడిందన్న ఆనందంతో ఓడిపోతాను జగ్గు. ఇదేంట్రా పొద్దున్న ఎలా తగులుకుంది? చెప్పు జగ్గు, నీ ఓటు నాకే కదా, వేస్తావు కదా? చెప్పు జగ్గు. ఓకే 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 వేస్తానులే. ఇప్పుడు నువ్వు నాకు రీలేకు. ఓకే జగ్గు, థ్యాంక్ యూ. బొక్కలే, అది అడిగితే వేసేస్తావు ఏంటి? ఏదైతే కూరగాయలు ఫ్రీగా వచ్చాయి. ఏమిటి అక్కడ డిస్కషను? ఉల్లిపాయలు రేట్ ఎక్కువ చెప్తే తగ్గేసి మనం బేరం ఆడుతున్నానే. నేను అడిగింది కూరగాయల వాడితో కాదు, అపోజిషన్ వాళ్ళతో. ఏం లేదే, ఈ ఎలక్షన్ లో దానికి ఓటేయమని అడుగుతుంది. మిమ్మల్ని ఓటు అడిగిందా? మరి మీరేమన్నారు? నేనేమంటాను? నేనేం చెప్పాను? నేను నమ్మను. మీరు కాని దానికి ఓటేశారని తెలియాలి. మనుగడు బ్యాట్ ఇచ్చుకొని కొడతాను. ఓటు లేదు బూటు లేదు, ముందు నా ఆటలు తప్పుకో, నాకు బోల్డ్ అంత పని ఉంది. చెప్పరా? ఏంటి? అవునా? ఈడికి అవ్వలో నమ్మవ్వా. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు, 10 నిమిషాల్లో నీ ముందుంటా. ఏంటి మామా, ఏం జరిగింది? మనం లేని టైం చూసి పోలింగ్ బూత్ దగ్గర గోరాగడ్ బోర పట్టుకుని డాన్స్ అంట. త్వరగా వెళ్ళకపోతే మన ఓట్లకు తూట్లు పడిపోతాయి. డీజే గొర్ర పేరు, వీడి గొలే పేరు. గవ్వలేసి కొట్టాడంటే ఊగిపోద్ది డాన్స్ ఫ్లోర్. గవ్వల గొర్ర బొట్టు తీసి పంకుకి కొట్టు. బొట్టు తీసి కొట్టాలి ఇంకా బ్యాలెట్లు పగిలేటట్టు. అబ్బా, బారుల దగ్గర కూడా ఇంత బారు జనం ఉండరా ఆంటీ? చూస్తుంటే ఈ రోజు మీరు భారీ మెజారిటీతో నెగ్గేలా ఉన్నారు. అందుకేరా ముందే పూలు తెచ్చి పెట్టుకున్నా, గెలిస్తే జల్లుకుందామని. ఎక్కడా? పక్కింట్లో కోసుకొచ్చారా? అవునరా. ఇప్పుడు మనకు కావాల్సిన పూలు కాదు, ఆ మను కూడా మనల్ని ఫూల్ చేయకుండా చూసుకోవాలి. ఒరే గోరా, కొంపతీసి మనం ఓడిపోం కదా. మీరు ఇచ్చిన డబ్బులతో ఆల్రెడీ మన వాళ్ళందరికీ మందు విందు సెట్ చేసాం. ఇంకా మిమ్మల్ని గెలిపించి చిందులేయడమే ఆలస్యం. హలో వినిపిస్తుందా? స్వప్న ఉన్నావా? ఉన్నాను, చెప్పరా నా బట్ట. ఓకే
ఇప్పుడు మీరు స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నట్టయితే మనం లవంగం కాలనీలో ఉన్నాం. గత కొద్ది రోజులుగా కాలనీ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఓ పక్క జగ్గు గుర్తుకే ఓటేయమన్న పంకజం, మరో పక్క గరిటకే ఓటేయమన్న పిసినగొట్ట లక్ష్మి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారో కొద్ది గంటల్లో తెలిసిపోబోతుంది. సో మనం ఈ లోపు ఇక్కడ ఎలక్షన్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే గోళ్ళకి నెయిల్ పాలిష్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటుపక్క వరుసగా కుండలు పెట్టారు. దాహం వేస్తే మంచినీళ్ళు తాగడానికి అనుకుంటా. అవి కొండలు కాదు, బ్యాలెట్ బాక్సులు. ఓ బడ్జెట్ ఇష్యూ వల్ల బాక్సుల బదులు కుండలు పెట్టారు. అందులోనే మన ఓటర్లు ఓటేస్తారనమాట. అటుపక్క ఇంకో రూమ్ ఉంది. అందులో ఇందాక నుంచి జనాలు తగిలిపోతున్నారు. మనం వెళ్దాం పదండి. కమాన్ కమాన్. ఇద్దరు లేడీస్ లోపలికి వెళ్ళిపోతున్నారు. పద ఫాలో అవుదాం. అబ్బా సిగ్గుపడినట్టు ఉన్నారు. మగ్గిచ్చు కొట్టారు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. రే అంతా బానే ఉంది కదా. ఆడవాళ్ళకి మజా బాటిల్, మగవాళ్ళకి మందు బాటిల్ పంచుతున్నారు కదా. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. రోయ్ ఓట్లన్నీ పంకజం వంటికి పడాలి. మనం ఇక్కడ చూసుకుంటే పంకజం పర్సనల్ సెక్రటరీ గౌరవ్ ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ అరేంజ్మెంట్లు ఎలా జరుగుతున్నాయో అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఇంటర్వ్యూ. ఏంట్రా నేను చదవలేదా? 10th క్లాస్ ఆపేసా. ఇంటర్మీడియట్ కాదు సార్, ఇంటర్వ్యూ. ఆ బ్రాండ్ మన దగ్గర లేదు గురు. మ్యాన్షన్ హౌస్ ఉంది, వెళ్ళి వేసేయండి. రే వాటర్ వచ్చాడు, ఒక వాటర్ ఇచ్చి పంపించండి. అయ్యో నేను వాటర్ని కాదు సార్, రిపోర్టర్ని. రిపోర్టరా హ్యారీ పోటరా మాకెందుకు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఎలక్షన్లు హోరాహోరీగా జరుగుతున్నాయి కదా. ప్రీ పోల్స్ చూస్తుంటే 50-50 అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? 50-50 లేదు, ఓరియా లేదు. వారు వన్ సైడే. మా జగ్గులో వాటర్ లేకపోయినా వాటర్ మా సైడే ఉన్నాడు. సో వాటర్ మా సైడ్ వచ్చే ఛాన్సే లేదు. వాళ్ళ గరిటని అరటి తొక్క తొక్కినట్టు తొక్కేస్తాం. సో గెలిచేది మీరే అంటారా? అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. అసలు మీరు పంకజానికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు? ఆవిడ ఈ కాలనీకి ఏం చేశారు? ఈ కాలనీలో పక్కింట్లో ప్రాబ్లం వచ్చినా, ఎదురింట్లో ప్రాబ్లం వచ్చినా, పగలైనా రాత్రి అయినా కష్టం వస్తుందంటే చాలు దానికంటే ముందు పంకజం అంటే వస్తుంది. షీఈస్ ఫాస్టర్ దాన్ స్విగ్గీ జొమాటో అయితే. అసలు లక్ష్మి గారి కంటే ఈవిడికి ఏ విధంగా అర్హత ఉందో చెప్పండి. పిసినిగొట్టు లక్ష్మి గారికి కాలనీ ప్రజల ప్రాబ్లమ్స్ మీద ఉన్న జ్ఞానం శూన్యం. ఏది మొన్న ఎదురింటి సుబ్బారావు గారు వెంకటలక్ష్మి ఎందుకు కొట్టుకున్నారో చెప్పమానండి. అదే మా పంకజం ఆంటీకి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎప్పుడూ అదే ఆతను. దాని ఇల్లు తప్పించి దానికి అన్ని ఇల్లు కావాలి. షీఈస్ ద లీడర్, మాస్ లీడర్. మరి అటుపక్క మను గారు లక్ష్మి గెలుస్తుందని బలబుద్ధి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? కడుపు నిండిన వాడికి ఆకలి గురించి తెలుస్తుందా, లేదా ఆకలి వేసిన వాడికి అన్నం రుచి తెలుస్తుందా? గంట క్రితం ఆ మను ముక్కు గడలు నా దగ్గరకు వచ్చి ఏమన్నారో తెలుసా? ఒరే గోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మీరు ఉండండి. లెట్ దెమ్ నో ఆంటీ, లెట్ దెమ్ నో. అసలు జగన్నాథం అంకుల్ గనక ఆ టైంలో ఇక్కడ ఉండుంటే వాళ్ళకి తగ్గ గుణపాఠం చెప్పేవాళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒరే కూల్ రా, ఇప్పటికే ఓడిపోతామని ఏడుస్తున్నారు, ఇంకేడిపించుకో. పంకజం గారు అయితే ఈసారి ఎలక్షన్ లో మీరే గెలుస్తారంటారా? డౌటే లేదు. ఓడిపోవడానికి నేను ఫ్లవర్ కాదు, పవర్. సూపర్. మరి ఇటు పక్క చూస్తే పిసినగుట్ట మను గారు ఉన్నారు. విన్నర్ గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటలానే విందాం. చెప్పండి మను గారు, కాలనీ ప్రెసిడెంట్ ఎవరవుతారు అనుకుంటున్నారు? ఎవరో గెలుస్తారు అనుకుంటే నన్ను ఎందుకంటే అడుగుతారు? ఈ ఎలక్షన్ లో పక్కాగా గెలిచేది మా అమ్మే. మా విన్ను చూసి అపోజిషన్ వాళ్ళు స్టన్ అయిపోతారు. ఓడేదేలా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఓటర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా గరిట, అక్క గరిట, తాత గరిట, ఆంటీ గరిట, అంకుల్ గరిట, గరిట, ఓన్లీ గరిట. అంతా అబద్ధం. వాళ్ళది నో గెరిట, ఓన్లీ గల్లాట. అంతా మోసం చేస్తారు. వాళ్ళని అస్సలు నమ్మద్దు. ఏంటే నమ్మొద్దు ఉమ్మొద్దు అంటున్నావు? ఎక్స్ట్రా చేసావంటే మీకు బాస్కెట్ బాల్ ఆడేస్తాను. బాస్కెట్ కాదురా, నేను బిస్కెట్లా నలిపేస్తాను. నన్ను నలిపేస్తే నిన్ను నరికేస్తాను. నువ్వు నరికేస్తే నేను కొరికేస్తాను. కొరికేసింది, పళ్ళు తీపిని లోపలికి. ఏంటమ్మా అలా ఇచ్చావు బయట? ఒరే చిట్టిపిట్ట, ఎక్కువ చేసావంటే నీకు కూడా పడుతుంది వేటు. రే జనరల్ గా కుక్క కరిస్తే ఒడ్డు చుట్టూనే ఇంజెక్షన్ చేయించుకుంటారు. అదే మా పంకు కరిస్తే ముడ్డి చుట్టూ కూడా చేయించుకుంటారు. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ యు నాస్టీ ఫెలోస్. బాబు, ఒక పక్క ఓటింగ్ స్టార్ట్ అవుతుంటే ఏంటమ్మా మీ అరుపులు? అందరూ కామ్ గా ఉండి ఆ లైన్ లో నుంచొని ఓటేయండి. స్వప్న, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటింగ్ మొదలైపోయింది. ప్రజలందరూ ఓటేయడానికి చాలా ఆసక్తికరంగా వస్తున్నారు. ఇక్కడ వస్తున్న టాక్ ఏంటంటే లవంగం కాలనీ చరిత్రలోనే ఇప్పటిదాకా ఇంతమంది ఎవరు ఓటేయడానికి రాలేదంట. సో రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఓట్లేస్తున్న ఓటర్స్ విజువల్స్ చూడొచ్చు. ఆంటీ ఆంటీ నా దగ్గర ఐడియా ఉంది. దాన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా మనమే విన్ను. ఎందుకురా? ఆల్రెడీ ఓటర్లకి డబ్బు మందుబాటులో పంపేశాం కదా, ఇంకా మనమే విన్ను. ఆంటీ మన గర్ల్ ఫ్రెండ్ మనకు తెలియకుండా లవ్ చేసిన బెస్ట్ ఫ్రెండ్ అయినా నమ్మచ్చేమో గానీ డబ్బులు తీసుకుని ఓటేస్తానన్న ఓటర్ మాత్రం నమ్మకూడదు.
అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? అబ్బా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నీకు? ఆ బుర్రంతా బూజే అనుకున్నాను, ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయన్నమాట. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటానంటే, అందుకే ఫ్రెష్ గా ఉంటది. లేట్ అయిపోతుంది, పదండి వెళ్ళి మనం ఫేట్ మార్చేసుకుందాం. అందరూ వినాలమ్మా, ఈ రోజు జరిగిన ఓటింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా ముగిసింది. మరో 2 గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తాం. అప్పుడు దాకా కొట్టుకు సావకుండా కామ్గా కూర్చోండి. ఒరే జంకు, గాడిది పెరిగినట్టు పెరిగావు. ఓటింగ్ అయిపోయాక కూడా ఇంకా ఓట్లు వేయమంటావు ఏంట్రా గోటు? కూర్చో. సారీ అంకుల్. ఇడియట్స్, బయటికి రండి, మీ పని చెప్తాను. మరి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పిసినిగొట్టు లక్ష్మి గారి మీద పక్కింటి పంకజం గారు ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఇవాల్టి నుంచి మన కాలనీ ప్రెసిడెంట్ పక్కింటి పంకజం ఆంటీ. గెలిచిన ఆనందం కన్నా ఆ ముసలి తాతగారు మిమ్మల్ని ఆంటీ అన్నాడు చూడండి, అదే బాధకుందండి. ఏదోట్లేరా, గెలిచేసాం కదా చాలు. ఆ కోతిగాడు మొహం చూడు, మాడిపోయిన బాతులాగా ఎలాగైపోయిందో. పద వాళ్ళకి ఎలికేసి వద్దాం. ఒక్క ఓటుతో ఓడిపోవడం ఏంటి మావా? ఆ ఓటు ఏ దగులుబాజీ ఓడేసాడంటావు? బాధపడక లక్ష్మి, జీవితం అన్నాక గెలిపోవటం సహజం. ఇవాళ కింద పడ్డామంటే రేపు పొద్దున్న పైకి లెగుతాం. లక్ష్మి అయితే పైకి లెగుస్తుందో లేదో తెలియదు కానీ నన్నైతే పైకి లేపావు జగ్గు. నేను ఓటేయమని అడగగానే వెంటనే వేసావు చూడు, చాలా థ్యాంక్స్. నీ ఓటుతోనే నేను నెగ్గాను. నేను ఎప్పుడు వేసానే? నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి. ఏ దొంగ, ఇందాక బుర్కా వేసుకుని ఓటేసింది నువ్వే కదా, నాకు తెలుసు. బెండకి పులుసేం కాదు, నేను నిజంగా వేయలేదు ఓటు. నాకు తెలుసు, ఆ ఒక్కోటు మీరే వేశారు. ఒరే మను, త్రివిక్రమ్ చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరా, మన ఇంట్లోనే మొగుడు రూపంలో తిరుగుతూ ఉంటారు. మీరే, మీ వల్లే నేను ఓడిపోయాను. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. ఇంకొక్క మాట మాట్లాడితే ఏడ్చేస్తా నేను. అదే ఉన్నాం కదా, ఎవరా అది? గెలిచేసాక ఇంకేంటి ఆపేది రత్నాచల్, నేనే విన్నర్. ఎస్, విన్నర్ చికెన్ డిన్నర్. ఈ ఓటింగ్ లో రిగ్గింగ్ జరిగింది, అందుకే రిజల్ట్స్ ఆపాలి. అది చెప్పడానికి నువ్వెవరు? ఏసీఓ, సీక్రెట్ ఎలక్షన్ ఆఫీసర్. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. పంకజం నిజాయితీగా గెలవలేదు. నువ్వెలా చెప్పగలవు? ఆఫీసర్, ఈ వీడియో చూడండి. ఆంటీ, మన ప్లాన్ ఏంటంటే నేను వేరు మారు వేషాల్లో వెళ్ళి ఓట్లేసేస్తా ఉంటా. సార్, మీ పేరు? ನಾನು செந்தில் செல்வராகவன். சுதாகர் அண்ணன் தம்பிதா. என்னாச்சு டீடைல்ஸ் அడుగుతున్నారా? పేపర్ కుడి, ఓటుదా పుడుస్తాను. ఎన్న మురుగాయప్పయే. ఏ బల్లే బల్లే బల్లే. మీ పేరు సార్? ఏ గోరింటాక్ మెహందీ హూ. అదేం పేరు సార్? ఏ దలేర్ మెహందీ ఉన్నప్పుడు గోరింటాక్ మెహందీ ఉండకూడదా? రాసుకో. అంటే మీరు పంజాబ్ నుండి వచ్చారా? కాదురా, పక్క సందు నుంచి వచ్చా. నీకెందుకు? ముందు పేపర్ ఇచ్చి గోల్డ్ రంగు వేసుకో. రారా గోరా, చెయ్యి ఇందులో పెట్టు. ఏంటంటే ఇది ఏ లెట్టగానే అలా గోల్డ్ రంగు పోతుంది? హాట్ వాటరా? కాదు, యాసిడ్ వాటర్. రామా అల్లమిత్తి హబీబ్, మన పంకుకే ఓటెయ్యాలే. ఏ హబీబీ, ఆచి గీచి ఓచితే ఎత్తుకుంటాయి. యూ అరబిక్ కుత్తు? లేదు, జొన్న పొత్తు. ముందు నువ్వు పేపరి హబీబు. చెప్పండి సార్, మీ పేరు? చార్మినార్ చైతు. మోడల్ బోల్తే హైదరాబాద్ పోలలం. దోస్తీ చేస్తే జానిస్తాం, దుష్మనీ చేస్తే పేగులు తీసి గిటార్ వాయిస్తాం. డిబిరి డిబిరి డిబిరి. మీరేమైనా వాయించేది ఉంటే అలా బయటికి వెళ్ళి వాయించుకోండి సార్, ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. అన్నా, పేపర్ ఇచ్చినావో మంచిగా ఉంటది, లేదా కథ వేరుంటది. చూసారుగా, పంకజం ఎలా రిగ్గింగ్ చేసి స్కామ్లు చేసి ఓట్లు అలా సంపాదించుకుందా. కాబట్టి మోసం చేసి గెలిచిన పంకజాన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించి పిసినగొట్టు లక్ష్మిని యునానిమస్ గా కాలనీ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తున్నా. మా అమ్మ గెలిచింది, మా పొలంలో మొలకలు వచ్చాయి. ఇది తొండి, ఇలా జరగకూడదు. రే గోరా, ఏంట్రా ఇలాగైంది? తొండి లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ బండి లేదు, ఇలాగే జరుగుద్ది.
ఏంట్రా నువ్వనేది? అసలు ఇప్పుడు దాకా నువ్వు గేమ్ ఆడావనుకుంటున్నావు, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే మేము స్టార్ట్ చేసిన గేమ్లో నువ్వు ప్లేయర్వి. అవునే, గోరాగాడి నీ సైడ్ వచ్చింది నిన్ను గెలిపించడానికి కాదు, మా అమ్మని గెలిపించడానికి. నీకు డౌట్ రాకుండా ఉండాలని ఎన్నాళ్ళు నీతోనే ఉండి నీకు సపోర్ట్ చేశాడు. నీ కన్నింగ్ ఐడియాస్ అన్ని చాట్లో మెసేజ్ చేసేవాడు. పంకజం ఆంటీ, నువ్వు ఎప్పుడైతే నీ కన్నింగ్ నేచర్ తో గోరాగాడిని నీ పక్కకు లాక్కున్నావో ఆ రోజే మాకు వచ్చి చెప్పాడు. అప్పుడే మా గేమ్ స్టార్ట్ చేసాం. నిన్ను కష్టపెట్టించి నీతో ఖర్చు పెట్టించి గెలిచేస్తున్నావు అన్న ఆశ పుట్టించి ఆఖరికి ఇలా ఎర్రి పప్పని చేసి మా రివెంజ్ తీర్చుకున్నాం. పంకజం అక్కాయ్, పిసినిగొట్టు వారి దెబ్బ పంకజం అబ్బా. పిసినగొట్టు లక్ష్మికి జై. పిసినగొట్టు లక్ష్మికి జై. ఇంకా పిసినగొట్టు లక్ష్మి హే ప్రెసిడెంట్ లక్ష్మి అనండి. ప్రెసిడెంట్ లక్ష్మికి జై. ప్రెసిడెంట్ లక్ష్మికి జై. ఎలక్షన్ అయిపోయింది, విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఇంకేంటి, పదండి ఇంటికి వెళ్దాం. ఎలక్షన్ అయితే అయిపోయింది నాన్నగారు, కానీ సెలబ్రేషన్ ఇప్పుడే మొదలవుద్ది. జోడిచ్చి కొడితే సెలబ్రేషన్లు కాదురా, బొగ్గల్లో వైబ్రేషన్లు వచ్చేస్తాయి. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరేమో వరల్డ్ కప్ కొట్టారా, ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చారా? అవ్వకవ్వక అమ్మ ప్రెసిడెంట్ అయితే అలా అంటారేంటండి? మీ అమ్మ ప్రెసిడెంట్ అయింది కాలనీకే, దేశానికి కాదు. ఇప్పుడు దాకా ఆయన రచ్చ చాలు, పదండి. తిట్టేస్తాను మిమ్మల్ని. ఏ కప్పులు కొడితేనే సెలబ్రేషన్ చేసుకోవాలా? చెప్పులు అరిగేలా ఈ కాలనీ అంతా తిరిగి ప్రచారం చేసింది ఎందుకు? ప్రెసిడెంట్ అవ్వడానికి. అయినా పొద్దున్నే లేచి కాఫీ అనగానే ఒంగోని వినయంగా తీసుకోండి అనిస్తదే ఆ పెళ్ళం లక్ష్మి అనుకున్నారా? ప్రెసిడెంట్ లక్ష్మీడా, తగ్గేదేలే. రే మను కొట్టమన్రా డప్పు, రే ముక్కు తిప్పమన్రా జీపు. మామా, మన ఊరేగింపుతో కాలనీ అంతా ఒక ఊపు ఊపేశాం కదరా. మరి మామూలుగా ఉండదు, గోరా అన్న డీజే పెడితే అట్లుంటది మనతోటి. యో బాయ్స్, ఓన్లీ డీజేలేనా? భోజనాలు ఏం లేవా? ఎందుకు లేవు? పాసిపోయిన పప్పు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది, తీసుకొచ్చి పెట్టండి రెడ్డికి. పాచిపోయిన పప్ప? వద్దులేండి అంకుల్, నేను బయట ఎక్కడైనా తినేస్తా. నువ్వు ఉండరా, ఆయన అలాగే అంటారు. ఈ రోజు నీ ఒక్కడికే కాదు, కాలనీ అందరికి భోజనాలు పెడతా. నువ్వు భోజనాలు బానే పెడతావే, మరి దాని డబ్బులు ఎవడు పెడతాడు? ఇంకెవరు? మీరే. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కి ఇండియా సపోర్ట్ చేసినట్టు నీ ప్రెసిడెంట్ పార్టీకి నేనెందుకు ఇవ్వాలి డబ్బులు? నాన్నగారు, మీకు నాలెడ్జ్ ఉంది కానీ హాఫ్ నాలెడ్జ్ అండి. కాలనీ ప్రెసిడెంట్ అన్నాక పార్టీలకి పేరెంటాలకి సెపరేట్ ఫండ్స్ ఉంటాయండి. కాకపోతే రావడానికి కొంచెం టైం పడుతుంది. అయితే మరి అప్పుడే పార్టీ పెట్టుకోండి. మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా? పెళ్ళైన 10 రోజులకి రిసెప్షన్ పెట్టుకోమన్నట్టు ఉంది. ఎప్పుడు వేడి అప్పుడే తీర్చుకోవాలి, లేకపోతే చల్లారిపోద్ది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ పార్టీకి అయ్యే ఖర్చులన్నీ మీ FD లోంచి తీసి పెట్టారనుకోండి, రేపో మాపో ఫండ్స్ రిలీజ్ అయ్యాక ఓ 10-20 ఎక్స్ట్రా వేసి నొక్కేయండి, అంతే. ఇది చెప్పింది కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కొంచెం కన్విన్సింగ్ గానే ఉంది. సర్లే, 10-20 ఎక్స్ట్రా తీసుకోవచ్చు అన్నాడు కదా, లాగేద్దాం. ఓకేరా, పార్టీకి అయ్యే డబ్బులు నేను ఇస్తాను, మీరు పిలుపులో అరేంజ్మెంట్లు అవన్నీ చూసుకోండి. ఓకే డాడ్స్. హలో పంకజం ఆంటీ. చెప్పరా గోరా. ఆంటీ, నైట్ లక్ష్మి ఆంటీ ప్రెసిడెంట్ పార్టీకి వెళ్తున్నారా? వెళ్తున్నానమ్మా. ఆంటీ స్పీచ్ రెడీ చేశారా ఆంటీ? వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా, స్పీచ్ అయితే రెడీ చేశాను. చింపేయాలంటీ ఈసారి స్పీచ్. కాదు, మనుగాడు రావద్దన్నాడట, వాడు డౌన్ అవుతాడని. అదే ఆలోచిస్తున్నాను. మంచి డైలాగులు కూడా రాసుకున్నాను అద్భుతంగా. ఆంటీ పిలవకపోయినా వచ్చండి ఆంటీ, ఈసారి తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. అట్లా అలా వెళ్తే బాగోదురా, ఆ మనుగాడు కావాలనే ప్లాన్ చేసి చేపిస్తున్నాడు. ఓ అవునా? నువ్వు లేకపోతే నేను అందరం మిస్ అవుతాం ఆంటీ పార్టీలో. మీరందరూ అరవండి, పంకజం ఆంటీ ఎక్కడా, పంకజం ఆంటీ ఎక్కడా అని. లోపల నుంచి వచ్చేస్తాను. మొత్తం కాలనీ అంతా అడవాడి చేస్తాం ఆంటీ మీరు రాకపోతే. అది కాదురా, పార్టీలో పంకజం ఆంటీ అని అరిస్తే పక్కనే ఉంటాను, ఫట్టుమని వచ్చేస్తాను స్టేజ్ మీదకి. ఓకే ఆంటీ, మేము అరుస్తాం, మీరు చూడండి. అలాగే అమ్మా, మొత్తం జనాలందరికీ చెప్పండి పంకజం ఆంటీ రావాలి, పంకజం ఆంటీ రావాలి అని. ఓకే ఆంటీ. ఓకేరా గోరా, ఉంటాను. నాన్నగారు, అరేంజ్మెంట్స్ అన్ని భలే గ్రాండ్ గా ఉన్నాయి కదండి. నీకు గ్రాండ్ గానే ఉంటదిరా, కానీ నాకు ఇక్కడ బ్యాండ్ అడిపోయింది. ఒకడు వచ్చి స్టేజ్ కి 25,000 అంటాడు, ఇంకోటి భోజనాలు 70,000 అంటాడు, ఇంకొకటి కుర్చీలు అంటాడు, టెంట్ అంటాడు, కరెంట్ అంటాడు. ₹1,00,000 దిగం, అలా 2 లక్షల దాకా అయిపోతుంది. ఇప్పుడు ఆ బొక్కనే ఎవడు పుడుతాడు? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు? ఆ ఫండ్స్ వచ్చాక ఓ 10-20 ఎక్స్ట్రా వేసి తీసుకోమన్నాను కదా. 10-20 యాప్రస్ ఎదవా, లక్షలు తేడా వస్తుంది ఇక్కడ.
మటన్ కాదురా, నన్ను కోసి ముక్కలు ముక్కల కింద వేసేయండి, దరిద్రం వదిలిపోద్ది. ఐడియా బానే ఉంది కానీ అంత టేస్ట్ ఉండదేమో మామ. పర్లేదహే, మసాలా వేసి మేనేజ్ చేద్దాం. నాన్నగారు మీరు పదండి. రే ఎక్కడ దొరికారా మీరు? ఆ ఘోరగాడి కన్నా ఘోరంగా ఉన్నారు కదరా. హలో, మైక్ టెస్టింగ్ 1 4 3. ఇంకో పాపా వినిపిస్తుందేమో చూడు. మైక్ టెస్టింగ్ 1 4 3. ఏం చేస్తున్నావు మావా? యాంకరింగ్ చేస్తున్నాను మామ. నువ్వు యాంకరింగ్ చేస్తున్నావా, పాపకి టింకరింగ్ చేస్తున్నావా? మైక్ టెస్టింగ్ 1 4 3 ఏంట్రా? ఊరికే మామ, తమాషాకి. అయినా ఇప్పుడు ఈ యాంకరింగ్ లో హడావుడి మనకు అవసరం అంటావు మావా? కాలేజ్ అన్నాక ర్యాంకరు, పార్టీ అన్నాక యాంకరు, కామనే మామ. ఇలాంటి ప్రాసలో డైలాగులు వేసామంటే బేసి పగిలిపోద్ది. త్వరగా ఏదో టేడు. ఓకే, లవంగం కాలనీ రెసిడెంట్స్ అందరికి మన ప్రెసిడెంట్ డిన్నర్ కి స్వాగతం. అందరూ నీట్ గా డిన్నర్ చేసి వెళ్ళిపోకుండా మన విన్నర్ ని కంగ్రాచులేట్ చేసి ఒక 500 1000 చదివిచ్చేసి వెళ్ళండి. మావా ఏంట్రా అలా అంటున్నావు? పాకెట్ మనీ వద్దా పుష్ప? కావాలి కావాలి. అయితే మూసుకొని వెళ్ళి బుక్కులో లెక్కలు రాయి. ఓకే మావా. ఈ రోజు మనందరి ప్రీతమ నాయకురాలు, మన కాలనీకే దేవత, మన లక్ష్మి గారి గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అమాయకత్వానికి ఒక రూపం ఉంటే ఈవిడలాగే ఉంటదేమో. ఈవిడికి ఒక పిసినకొట్టు భర్త, తింగరి కొడుకు, అందమైన కూతురు, సారీ తెలివైన కూతురు, ఇంకో బలమైన బామ్మ ఈవిడికి తోడుగా ఉన్నారు. ఇలాంటి ఇల్లాలు పిసినకొట్టు ఇల్లునే ఇంత బాగా చక్క పెడుతుందంటే మన కాలనీని ఇంకెంత బాగా చక్క పెడుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా. సో ప్లీజ్ వెల్కమ్ లక్ష్మి గారు అంటూ ద స్టేజ్. దుప్పట్లు, చిచి, చప్పట్లు. ముందుగా నాకు ఓటేసి గెలిపించిన ఓటర్లందరికీ కోటి ప్రణామాలు. ఈ కాలనీలో కష్టం రావాలనుకునే ముందే ఇక్కడ సిస్టమ్ మార్చేస్తా. ఏ ఇంట్లో ఎలాంటి సీరియల్ సమస్య వచ్చినా గానీ దాన్ని ఏరియల్ పెట్టి కడిగేస్తా. ప్రాబ్లం మీ ఇంట్లో ఉన్నా, వంటలో ఉన్నా, ఒంట్లో ఉన్నా గంటలో మీ ముందుంటా. నేనుంటాను, నేను వింటాను, ఇక ఉంటాను. వావ్, దట్ వాస్ ఎ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ స్పీచ్. పిచ్చెక్కించేశారు. ఏ బాబు, ఎంతసేపు మీరు డబ్బా కొట్టుకోవడమేనా? మాకు ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వరా? అక్కడికే వస్తున్నా. ఈ రోజు వెల్కమ్ సాంగ్ పాడడానికి పిఠాపురం పాపయ్యమ్మ ఆర్కెస్ట్రా నుంచి ఈరుబాబు గారు, వెంకయ్యమ్మ వచ్చేసారు. గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ రోజు చల్లని సాయంకాలం వేళ పిఠాపురం పాపయ్యమ్మ ఆర్కెస్ట్రా వారి పాటల పల్లకికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఈరిబాబు, నాతో ఉంది వెంకయ్యమ్మ. ఈరోజు మేము పాడబోయే పాట లక్ష్మి గారికి అంకితం. మేము వచ్చిందేమో మీకోసమే, ఈ పాట మీకోసమే. ఓటు వేసిందేమో మీకోసమే, ఈ పార్టీ మా కోసమే. లక్ష్మి గారు మీరే మా దిక్కు, మీరే మాకు తోడుగా ఉంటే ఉండదు ఏ చిక్కు. లక్ష్మి గారు మీదే ఈ గెలుపు, మాపై ఇంకా చూపించండి మీ చల్లని చూపు. అబ్బా ఎవత్ర ఇది? చెవులు చిల్లడిపోయి అలా పాడుతుంది. వెంకాయమ్మ ఫ్రమ్ పిఠాపురం అండి, ఓల్డ్ ఫేమస్. డబ్బులు తీసుకున్నావుగా, అదేదో మంచి సింగర్ పట్టి రావచ్చు కదా. మంచి సింగర్ అంటే శ్రేయ ఘోషల్ ఉందండి. ఈవెంట్ కి 10 లక్షలు ఘోషిస్తుంది. పిలిచేయమంటారా? 10 లక్షలా? వద్దులే, వెంకాయమ్మే బెటర్. శృతిలో లేకపోయినా గతిలాకి వినేద్దాం. సింగర్ కావాలంట సింగర్. మామా నువ్వు నెక్స్ట్ ఐటమ్ స్టార్ట్ చేయి. నెక్స్ట్ ఏంటంటే ఈ బాక్స్ లో కొన్ని పేర్లు ఉంటాయి, ఈ బాక్స్ లో కొన్ని పేర్లు ఉంటాయి, ఈ బాక్స్ లో టాస్క్లు ఉంటాయి. ఇందులో వచ్చిన పేరు, ఇందులో వచ్చిన పేరు కలిపి ఇందులో వచ్చిన టాస్క్ చేయాలి. ఒరే ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఆడికైనా అర్థం అవుతుందా? డబ్బులు కలిసి వస్తాయని యాంకర్ కింద ఆయన పెట్టానండి. ఏ ప్రదీప్ మాచిరాజుని పిలిపించిన బిల్లు గట్టిగా ఎత్తాడు. అంత గట్టిగా అయితే వద్దులే, మెత్తకొని ముక్కు గడితో కానిచ్చేద్దాం. నాన్నగారు అటు చూడండి. ఏమే పంకు, బావురు కప్పలా ఎగిరేదానివి ఇప్పుడు చచ్చిన కప్పలా చతికిల పడ్డావేటి? రేయ్, గెలిపోవటములకు అతీతం రా ఈ పంకజం. అయినా మీరు పదవులను గెలవచ్చు, నేను జనాల హృదయాలు గెలిచాను. ఓ ఓడిపోయిన ప్రతి ఒక్కడు చెప్పే మాటే. ఒరే పంకజం ఆంటీకి ఒకటి ఇవ్వండిరా. వేస్తానా బాబు? గ్లాస్ తో ఏం సరిపోద్ది, జగ్గుతో ఇవ్వండి, ఊదుకుంటూ తాగుద్ది. ఊరుకో పంకు, జీవితం అన్నాక గెలిపోవటం సహజం. ఇవాళ పడిపోయిన వాళ్ళే రేపు లెగుస్తారు. స్టాప్ ఇట్, ఐ డోంట్ నీడ్ యువర్ సెంటిమెంట్, ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఓకే, చీటీలు తీసేపోతున్నాను. ఫస్ట్ పేరు జగన్నాథం అంకుల్. సెకండ్ నేమ్ ఎవరికి వస్తుందో ఎనీ గెసెస్? తీసేస్తున్నా. త్వరగా ఎవరి పేరు ఉందో చెప్పరా. 1 సెకండ్. ఈ చీటీ తీసే ముందు టాస్క్ చీటీ తీద్దాం. వావ్, డాన్స్. డాన్సా? ఇప్పుడు ఈ చీటీలో ఎవరి పేరు అయితే రాబోతుందో వాళ్ళతో జగన్నాథం అంకుల్ డాన్స్ చేయాలి. ఓంకార్ అనేలా ఈడీడు ఏదో సస్పెన్స్ లు. త్వరగా చెప్తావరా.
ఓఎంజీ వచ్చింది పక్కింటి పంకజం జీ. హాయ్, నాకు తెలుసు జగ్గు, నా పేరే వస్తుందని. కమాన్ బోత్ ఆఫ్ యు కమ్ టు ద డయాస్ అండ్ డాన్స్. ఒరే ఏమన్నా భక్తి పాట ఉంటే ఏంట్రా, వాళ్ళు చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతాను. ఒరే, భక్తి పాట ఏమొద్దు గాని మంచి కత్తి లాంటి పాటే. ఆంటీ తుమ్ ఫికర్ మత్ కరో, మే హూనా. ఇదిగో ఈరు బాబు, అందుకో. పట్ట పక్కింటి నాటు కోడి పెట్టని, కడత ఎంచక్క ఘాటు ప్రేమ బువ్వని. పట్ట పక్కింటి నాటు కోడి పెట్టని, కడత ఇంచక్క ఘాటు ప్రేమ బువ్వని. అదిగో చూస్తుంది నీ పురవ్వ, అయినా ఊగించు ముద్దు మువ్వ. సిగ్గి లేదమ్మా హవ్వ హవ్వ, అమ్మో ఈ పిచ్చి పేరులవ్వ. గురువిందకి తన కిందని మచ్చోటి ఉందని తెలవదా చెలి. తన సంగతి మనకెందుకు, కమ్మంగా కానకిస్త కన్నెకవగలి. రావే రమల్లె పూల తట్ట, పెట్టే ఎంచక్క తేనె రొట్ట. సిగ్గి లేదమ్మా హవ్వ హవ్వ, అమ్మో ఈ పిచ్చి పేరులవ్వ. కిందకు దిగండి, చెప్తాను మీ పని. అమ్మో నేను చంపు. వావ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ బై దిస్ క్యూట్ కపుల్. సారీ క్యూట్ నైబర్స్. ఓకే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై బేబమ్మ. అదే లెక్క. చెప్పరా మాకు ఏం చేయాలి? కరసం చేయాలా, కరాటే చేయాలా, పాట పాడాలా, డాన్స్ చేయాలా? త్వరగా చెప్పు. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ బడి, నేను రెడీ. నువ్వు చేయాల్సిన టాస్క్ ఖుషి ఇంటర్వెల్ సీన్. ఇక్కడ భూమిక రెడీ, అటు పవన్ కళ్యాణ్ ఎవరు? పాపం ఆడెవడ అయిపోయాడు. గోరా రే నన్ను పిలుస్తావేట్రా? సరిగ్గా చూడరా, నీకు అసలు స్పెల్లింగ్లు కూడా రావు. GHORA గోరా కమాన్. వామ్మా నేను రాను. నువ్వు రాకపోతే నేను తోస్తాను. ఏ! గోరా డోంట్ డిస్టర్బ్. గోరా ఇదేం బాలేదు. ఏంటి? నువ్వు చేసే పని. బుక్ చదవడం మంచి పనేగా, నేనేం చెడు కోసం చదవట్లేదే. నేను బుక్ చదవడం గురించి కాదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బానే చూస్తున్నానే. మాట మార్చుకో. నువ్వు ఆ నడుం చూసు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదంటున్నానుగా. నువ్వు చూసావు అంటున్నాను కదా. నువ్వు చూసావు. నటించుకో. నువ్వు చూడటం నేను చూసా. బేబమ్మ నువ్వు నన్ను చాలా రాంగ్ అర్థం చేసుకుంటున్నావు. అయినా అది నడుమా ఉడుమా అంత ఉందేంటి? ఎరా పెన మొగవాడా, సన్నటి నాజుకున్నాడని ఉడమంటావా? నీకు ఇలా కాదురా. ఏ బిషా. అబ్బా 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 వదిలేడు అబ్బా. అయ్యే బాబా నడుమర కొడుకుదా. వావ్ దట్స్ ఏ బోన్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రే రే ఆ బిర్యానీ అయిపోతున్నట్టుంది, మళ్ళీ వండించాలేమో చూడండి. అలాగే మటన్ కర్రీ కొద్ది కొద్దిగా వేయండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతైనా పీసుని కొట్టేలా ఎంత ఖర్చు పెట్టి పార్టీ చేస్తారనుకోలేదండి. నిజమేనండి గురుగారు, చాలా ఆడవడం ఉంది. అయ్యయ్యో రే వెయిటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకురా. వెయిట్రా అలా ఎర్రి బాగులలో చూస్తా వెయిట్రా, త్వరగా తీసుకురా. అవతల సార్ దగ్గుతో పోయేలా ఉన్నారు. సర్లే మన వాళ్ళ ఫంక్షనేగా, తీసుకెళ్దాం. ఇదిగోండి సార్. ఎంతసేపు రా పట్టుకురావడానికి? కూలింగ్ ఎదురా, కూలింగ్ ఎదురా, కూలినా కొడక. అది కాదు సార్. ఏంటండి ఆనందరావు గారు, ఏంటి గొడవ? పనులు ఎవరండి పార్టీలోకి రానిచ్చారు? వాటర్ తెమ్మంటే కూలింగ్ వాటర్ తేవాలన్న కామన్ సెన్స్ లేదు ఓకే. రే గోరా గుర్తులేదా? బయటికి పో నువ్వు. అది కాదు అంకుల్. బయటికి పోరా. ఒరే గోరా, చెప్పు మను. ఈ పొల్లారెడ్డి స్వీట్స్ ఆ పొల్లారావు అంకుల్కి ఇచ్చారా? ఆయనకి ఇష్టమని మరీ మరీ అడిగారు. ఇయ్యే మిగిలాయి రోయ్, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. ఓకేరా నేను ఇచ్చేస్తా. ఏ అమ్మమ్మా సీడ్ బాక్స్ పంపిస్తాను, ఇంకా పంపలేదేటి? మా ఊరితో పంపించాను అంకుల్, వచ్చేస్తుంది. రే మను
నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? స్వీట్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళలేదా? అది కాదురా, స్వీట్ బాక్స్ ఇద్దామని వెళ్తుంటే దారిలో కాలు స్లిప్ అయ్యి కాలువలో పడిపోయిందిరా. ఏంటి, కాలంలో పడిపోయిందా? సారీ రామను, కావాలని చేయలేదురా, కాలు స్లిప్ అయ్యి అలా జరిగిపోయింది. ఆపరా, ఒక్క పని కూడా తిన్నంగా చేయడం రాదు. ఒక పక్క మా నాన్నకి మాట ఇస్తాను అంకుల్కి స్వీట్ బాక్స్ పంపిస్తానని. అది కాదురా మను. నువ్వు ఇంకేం మాట్లాడకు. నీకు ఎప్పుడైనా ఇంకో పని చెప్తే నీ చెప్పించుకు నన్ను కొట్టు. అది కాదు మామ, ఆడేదో చెప్తున్నాడు వినొచ్చు కదా. నువ్వు ఊరుకోరా, ప్రతి దానికి ఆడు సపోర్ట్ వచ్చేస్తావు. వేస్ట్ గాలికే పెద్ద వేస్ట్ గాడీడు, అందుకే ఎక్కడే ఎలా ఉండిపోయాడు. మామ అలా అనొద్దురా, తప్పురా. తప్పు లేదు, తోటకూర పప్పు లేదు అంటాన్రా, మళ్ళీ మళ్ళీ అంటాన్రా. దగ్గరలో ఉన్నోడిని నలుగురిలో తీసుకొచ్చి నెత్తి నెక్కించుకున్నాను చూడు, మన చెప్పులతో మనం కొట్టుకోవాలరా. మాటలు మర్యాదగా రాని. ఏంట్రా, స్వీట్ బాక్స్ చేతికవడం రాదు గాని మర్యాద కావాలంట, మర్యాద. ఏంట్రా, ఒకడేమో పనోడు అంటాడు, ఒకడేమో బెగ్గర అంటాడు, ఒకడేమో వాటర్ తేవడం రాదంటాడు, ఇంకోడేమో స్వీట్ బాక్స్ ఇవ్వడం తెలియదు అంటాడు. ఏమనుకుంటున్నారా నా గురించి? స్వీట్ బాక్స్ సప్లై చేసే చెయ్య కాదురా ఇది, పులిల్ని ఎదిరించి అడవి నుంచి అడవికి సరుకు దాటించిన చెయ్య. కూర అంటే బెగ్గర అనుకుంటురా, స్మగ్లర్. నా గతాన్ని కథలా చెప్తే ఎపిసోడ్లు తీసుకోవచ్చు. అయితే ఈ కథ పూర్తయ్యే వరకు ఎవ్వరు ఈ కాంపౌండ్ నుంచి కదిలేదేలే. ఘోర గతం స్టార్ట్.